హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో క్వాలిఫైయర్ 1 బిగ్ బ్యాష్ లీగ్ లో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ అయిన హోబార్ట్ హరికేన్స్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ చూద్దాం. సో ఇక బిగ్ బ్యాష్ లీగ్ అయితే ఫైనల్ స్టేజ్ కి అయితే వచ్చేసింది. సో ఎవరు నెగ్గుతారన్న ఉత్సాహం అయితే మన అందరికీ ఉంది. టాప్ 4 టీమ్స్ అయితే క్వాలిఫైయర్ లోకి వెళ్ళిపోయినాయి. సో ఈ మ్యాచ్ లో అయితే ఎవరు నెగ్గుతారో చూద్దారు అండ్ అనాలిసిస్ చేద్దారు. సో ఫస్ట్ గా చూసుకుంటే హోబార్ట్ హరికేన్స్ యొక్క కీ బ్యాట్స్మెన్స్ అయితే మన అందరికీ తెలుసు. సో టీమ్ డేవిడ్, వేడ్, జెవెల్, డెర్మాట్ అండ్ ఓవైన్. సో బేసిక్ గా చూసుకుంటే మనకి వేడ్ గురించి తెలుసు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. వన్స్ ఫామ్ లోకి వస్తే చాలా బాగా ఆడతాడు. సో అది మన అందరికీ తెలుసు. నెక్స్ట్ టీమ్ డేవిడ్ గురించి చెప్పుకుంటే కనుక సో ఈ లీగ్ లో అయితే చాలా బాగా ఆడాడని చెప్పొచ్చు. కొన్ని కొన్ని మ్యాచెస్ అయితే ఒంటి చేత్తో నెగ్గించాడని చెప్పొచ్చు. సో అతి తక్కువ బంతుల్లోనే ఎక్కువ రన్స్ కొట్టడం, ఎక్కువ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం, అలాగే డెత్ ఓవర్స్ లో అవతల టీం కి చుక్కలు అయితే చూపించడం ఖాయం. సో వన్స్ అటు చేజింగ్ లోన ఇటు ఫస్ట్ బ్యాటింగ్ లోన డెత్ ఓవర్స్ లో అయితే మనోడు చాలా బాగా ఆడతాడు. ఇంకా అనదర్ చూసుకుంటే ఇల్లిస్ కూడా మంచి ప్లేయర్, కెప్టెన్ ఆల్సో. నెక్స్ట్ ఇంక బౌలింగ్ చూసుకుంటే మెరడిత్ అండ్ స్టాంక్ లైక్. సో వీళ్ళిద్దరు కూడా మంచి బౌలింగ్ ఎఫర్ట్ పెడతారు. సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఈ టీం యొక్క అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే కనుక ప్లేయింగ్ 11 ప్రొడక్షన్ లో సిడ్నీ సిక్సర్స్. సో ఈ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ అండ్ ఆల్రౌండర్స్ తో. సో ఫస్ట్ కెప్టెన్ గురించి చూసుకుంటే హెన్రిక్స్ మన అందరికీ తెలుసు, మంచి ఆల్రౌండర్. సో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో కూడా బాగా సత్తా ఉన్న ప్లేయర్. సో బ్యాటింగ్ లో అయితే చాలా బిగ్ హిట్టింగ్ అని చెప్పొచ్చు. బౌలింగ్ కూడా సో అవసరమైన టీం కి అయితే హెల్ప్ చేసే సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ వచ్చి స్టీవ్ స్మిత్ మన అందరికీ తెలుసు. సో లాస్ట్ మ్యాచెస్ లో కూడా బాగా ఆడాడు. సో వన్స్ నిలదొక్కుంటే అవతల బౌలర్ కి చుక్కలే కనబడతాయి. సో మంచి బ్యాట్స్మెన్, మంచి ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్. ఇంకా జోస్ ఫిలిప్ కూడా మనకు తెలుసు, బిగ్ హిట్టింగ్. సో ఏ సిచ్యువేషన్ లోనో ఏ టైంలోనో వచ్చి బ్యాటింగ్ చేసే సత్తా అయితే ఫిలిప్ కి అయితే ఉంది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే అబాట్, మర్పీ, దెన్ పెర్రీ. సో వీళ్ళందరూ కూడా మంచి బౌలర్స్. సో సరైన టైంలో సరైన వికెట్స్ అయితే తీయడం జరుగుతుంది. సో అలాగే డెత్ ఓవర్స్ లో టీమ్ ని కంట్రోల్ చేయడానికి చాలా టెక్నిక్స్ అయితే యూజ్ చేస్తారు, పిచ్ ని బేస్ చేసుకుని. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఇంకా ఈ మ్యాచ్ వచ్చి బల్రీ ఓవల్ స్టేడియం లో అయితే జరుగుతుంది. సో 21st ని 2 PM కి అయితే స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ టీమ్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే హోబార్ట్ హరికేన్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో సో బేసిక్ గా మనం చూసుకున్నాం 4 మ్యాచెస్ అయితే నెగ్గింది, ఒక మ్యాచ్ అయితే ఓడిపోయింది. అలాగే సిడ్నీ సిక్సర్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ నెగ్గి 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో ఈ విషయంలో అయితే హోబార్ట్ హరికేన్స్ కొంచెం ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే కనుక లాస్ట్ 10 మ్యాచెస్ లో హెడ్ టు హెడ్ చూసుకుంటే సో హోబార్ట్ హరికేన్స్ 5 మ్యాచెస్, సిడ్నీ సిక్సర్స్ 5 మ్యాచెస్ అయితే విన్ అయ్యారు. అంటే ఈక్వల్ పొజిషన్ లో అయితే విన్ అయ్యారు వీళ్ళు. సో ఇందులో అయితే ఈక్వల్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ ప్రీవియస్ మ్యాచ్ వచ్చి హోబార్ట్ హరికేన్స్ విన్ అయింది. దాని ప్రీవియస్ మ్యాచ్ వచ్చి సిడ్నీ సిక్సర్స్ విన్ అయింది. దాని ప్రీవియస్ మ్యాచ్ వచ్చి సిక్సర్స్ విన్ అయింది. ఆ ప్రీవియస్ మ్యాచ్ వచ్చి సిడ్నీ సిక్సర్స్ వన్ అయింది. సో ఆ ప్రీవియస్ మ్యాచ్ వచ్చి హోబార్ట్ హరికేన్స్ విన్ అయింది. సో ఓవరాల్ గా చూసుకుంటే సో హెడ్ టు హెడ్ లో ఇద్దరు ఈక్వల్ పొజిషన్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ టేబుల్ చూసుకుంటే హోబార్ట్ హరికేన్స్ వచ్చి 10 మ్యాచెస్ లో 7 విన్ అయింది, 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. ఓవరాల్ గా 15 పాయింట్స్ తో ఉంది. అలాగే సిడ్నీ సిక్సర్స్ 10 మ్యాచెస్ లో 6 అయితే విన్ అయింది, 2 మ్యాచెస్ అయితే లాస్ అయింది. ఓవరాల్ గా 14 పాయింట్స్ తో అయితే మనకి ఉంది. బట్ ఓవరాల్ గా వీళ్ళిద్దరు క్వాలిఫై అయ్యారు కాబట్టి ఇంక పాయింట్స్ టేబుల్ తో పెద్ద అవసరం లేదు. బట్ రెండు కంపారిజన్ చూసుకుంటే హోబార్ట్ హరికేన్స్ కొంచెం ముందంజలో ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ టీమ్ కంపారిజన్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే హోబార్ట్ హరికేన్స్ వచ్చి 10 మ్యాచెస్ లో 80% విన్. అంటే 8 మ్యాచెస్ అయితే నెగ్గింది. సో యావరేజ్ స్కోర్ వచ్చి 168, హైయెస్ట్ స్కోర్ వచ్చి 214 అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చి 74. సిటీ సిక్సర్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో 70% విన్ అయింది. అంటే 7 మ్యాచెస్ విన్ అయింది. 159 యావరేజ్ స్కోర్, 220 హైయెస్ట్ స్కోర్ అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చి 311 అనమాట. ఈ కంపారిజన్ చూసుకుంటే కనుక హోబార్ట్ హరికేన్స్ ఒక మ్యాచ్ హైయెస్ట్ లో ఉందని చెప్పుకోవచ్చు. సో ఇంకా వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మనకి క్లియర్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో 76% హ్యూమిడిటీ ఉంది. బట్ అలాగే 16% రైన్ ఛాన్స్ అయితే ఉంది. సో పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకోవచ్చు. సో లక్కీగా మన అందరికి మ్యాచ్ అయితే జరుగుతుందని కన్ఫర్మ్ అనమాట వెదర్ రిపోర్ట్ బేస్ చేసుకుని. నెక్స్ట్ చూసుకుంటే వెన్యూ స్టాట్స్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 55% విన్ అయింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్ 44% విన్ అయింది. అంటే బోత్ టీమ్స్ అయితే ఈక్వల్ గానే విన్ అయింది, ఫస్ట్ బ్యాటింగ్ అన్నా సెకండ్ బ్యాటింగ్ అన్నా. కాబట్టి టాస్ అయితే పెద్ద కీలకం కాకపోవచ్చు. సో బ్యాట్స్మెన్ ఆ సిచ్యువేషన్ బట్టి నెక్స్ట్ ఆ డే పిచ్ ని బట్టి సో వీళ్ళు బ్యాటింగ్ బౌలింగ్ అని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 165, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 148. హైయెస్ట్ టోటల్ వచ్చి 212 ఫర్ 3 వికెట్స్, లోయెస్ట్ టోటల్ వచ్చి 60 ఫర్ 10 వికెట్స్. ఇంకా హైయెస్ట్ చేజర్ వచ్చి 209 ఫర్ 4 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిఫెండ్ వచ్చి 141 ఫర్ 8 వికెట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే కనుక లాస్ట్ 10 మ్యాచెస్ లో 57
వికెట్స్ వచ్చి పేస్ బౌలర్స్ తీశారు, 51 వికెట్స్ వచ్చి స్పిన్ బౌలర్స్ తీశారు. సో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో ఈ పిచ్ అయితే అటు పేస్ కి ఇటు స్పిన్ బౌలర్స్ కి అనుకూలించే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి కాంబినేషన్ కూడా పేస్ వర్సెస్ స్పిన్ కూడా ఉండొచ్చు టీమ్ లో. బోత్ పేస్ బౌలర్ ని స్పిన్ బౌలర్స్ కూడా చూస్ చేసే అవకాశం ఉంది. ఇక రీసెంట్ మ్యాచెస్ చూసుకుంటే హోబార్ట్ హరికేన్స్ కి మెల్బోర్న్ రెనిగేట్స్ కి జరిగిన మ్యాచ్ లో హోబార్ట్ హరికేన్స్ అయితే విన్ అయింది. అలాగే దాని ప్రీవియస్ మ్యాచ్ చూసుకుంటే హోబార్ట్ హరికేన్స్ విన్ అయింది సిడ్నీ థండర్ మీద. దాని ప్రీవియస్ మ్యాచ్ చూసుకున్నా కూడా హోబార్ట్ హరికేన్స్ విన్ అయింది అడిలైడ్ స్ట్రైకర్స్ మీద. సో ఓవరాల్ గా చూస్తుంటే రీసెంట్ 3 మ్యాచెస్ లో హోబార్ట్ హరికేన్స్ పై చేయనమాట. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది అంటే హోబార్ట్ హరికేన్స్ కి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనం ఆలోచించవచ్చు. దీని ఫామ్ ని బట్టి ఈ పిచ్ లోనే దీని టీం యొక్క ఫామ్ ని బట్టి. సో ఇది ఓవరాల్ గా టీం యొక్క అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో అంటే ఈ టీం అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని, అంటే ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని ఈ 2 టీమ్స్ లో నెగ్గేది హోబార్ట్ హరికేన్స్. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్ 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.